గురుగారు మీరు ఓం నమో వెంకటేశాయ అంటున్నారు. మళ్ళీ కామాఖ్య అంటున్నారు. మీరు మహావిష్ణువుని బ్రహ్మాండంగా కొలుస్తారు. ఇటు అమ్మవారిని కొలుస్తుంటారు. ఏంటి మీలో ఈ యొక్క 2 ఈ ఏం లేదండి. మామూలుగా ఒక మనిషి వెజిటేరియన్ తింటారు. నాన్ వెజిటేరియన్ తింటారు. అచ్చచ్చా! సో, అదే కాన్సెప్టే అనమాట. శ్రీ ఆ! మహావిష్ణువు నాకు బేసిక్ నుంచి నా ఆరాధ్య దైవము. ఓకే. తర్వాత నేను ఈ కామాఖ్య, చిన్నమస్త దశమహావిద్యల దగ్గరకొచ్చాను. ఓకే. బట్ బేసిక్‌గా నా ఆరిజిన్ ఏంటి అంటే, నేను స్వామిని కొలవడం అనేది ఇప్పటి నుంచి కాదు. నేను చిన్నప్పటి నుంచి కొలవడం అనేది జరుగుతుంది కాబట్టి, ఓకే. ఆయన నా ఆరాధ్య దైవం. ఓకే. సో, కాబట్టి ఇక ఆయన్ను స్మరణ చేసుకోవడం అనేది నాకెప్పుడూ ఉండేదే. ఆ! మనము మొట్టమొదట ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనెప్పుడు అవును. ఆయన్ని యెస్. నిజమే. నిజమే. స్మరణ అండ్ నాకేదో చేయడం డౌటు. ఏంటి మీరు ఇటు ఉన్నారు, అటు ఉన్నారు. లేదు. ఏమంటే చూడండి, శ్రీ మహావిష్ణువు విశ్వశక్తి. సో, ఓకే. కాబట్టి ఆయన నా దృష్టిలో నంబర్ 1 గాడ్ అంతే. ఇక ఓకే. మిగతా వాళ్ళు ఎవరన్నా ర్యాంకులు వేరే ఉంటాయి. అదేలెండి. అవును. నాకు తెలిసి ఆయనే నంబర్ 1. ఆయన తర్వాతే ఎవరన్నా. కలియుగ దైవం ఆయన. కలియుగ దైవం కదా! హ్మ్. సో, ప్రతి ఒక్క యుగం కూడా ఒక్కొక్క డైటీకు అంటే ఒక్కొక్క దేవతకు ఇది చేయబడి ఉంటుందనమాట. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కలియుగం అనేది వెంకటేశ్వర స్వామికి ఇంగ ఓకే. అచ్చా! రాసిచ్చేస్తారన్నట్టు. ఓకే. కాబట్టి ఆయన నా ఆరాధ్య దైవం. వెంకటేశ్వర స్వామి ఆరిజిన్ ఏంటి అంటే శ్రీ మహావిష్ణు స్వరూపం కాబట్టి ఆయన్నే నేను డైరెక్ట్ కొలుస్తాను. నేను మిగతా దేవుళ్ళని కానీ ఎవరిని నేను పెద్ద కొలవను. హ్మ్. కొలవడం అంటే శ్రీ మహావిష్ణువే. ఓకే. ఓకే. వెంకటేశ్వర స్వామే. ఇంక తర్వాత కామాఖ్య దశ మహావిద్యలు తప్పితే ఇంక మిగతా దేవుళ్ళని నేను కొలవను. రైట్. రైట్ గురూజీ. తంత్రంలోకొచ్చారు మీరు. హ్మ్. దాని నుంచి తంత్రంలోకొచ్చారు. అంటే ఈ వామాచార పద్ధతిలో చేస్తున్నారు కదా! మీరెప్పుడన్నా దెయ్యాల్ని చూసారా? హ్మ్. లేదంటే ఎవరికైనా దెయ్యం పట్టింది అని మీ దగ్గరకొస్తే దాన్ని వదిలిచారా? యాహ్! జరిగిన సంఘటనలున్నాయండి. అవునా? ఎలాగంటే నేను మా గురువుల దగ్గరున్నప్పుడు నేను ఈవెన్ గౌహతిలో ఉన్నప్పుడు కూడా ఒకానొక చోట ఒక ఆశ్రమం ఉందనమాట. సో, అక్కడ కానీ, కామాఖ్యలో కానీ మా గురువులు ఆ దయ్యాన్ని లిటరల్లీ వాళ్ళు రిలీజ్ చేయంగా నేను చూశాను. హ్మ్. హ్మ్. సో, లిటరల్లీ నేను చూసాను. నేను ఫస్ట్ నమ్మేవాడిని కాదు. ఓకే అనుకునేవాడిని. బట్ నా కళ్ళతో నేను చూసిన తర్వాతే నేను నమ్మాల్సొచ్చింది. ఓకే. అవి ఎంత యాక్షన్ చేస్తాయి అనేది కూడా నేను చూసాననమాట. ఎందుకంటే ఈవెన్ అట్లాంటి విద్య కొన్ని నేను నేర్చుకున్నాను. ఆ! నేర్చుకున్న తర్వాత నేను కొన్ని సార్లు ఇలాంటి కేసెస్ నాకొచ్చేవి. సో, వచ్చినప్పుడు ఒక 2, 3 కేసులు నేను డీల్ చేశాను. ఓకే. సో, అప్పుడు నేను ప్రత్యక్షంగా అది ఎలా ఇది చేస్తారనేది కూడా నేను చూస్తున్నాననమాట. ఓకే. సో, ప్రత్యక్షంగా నేను చేసున్నాను, చూసున్నాను. మా గురువులైతే వాటిని తీసుకెళ్ళి ఇప్పుడు మనం పూర్వకాలంలో మనకు సినిమాలో చెప్తాం, చిలకలో పెట్టినాము, అవును. అవును. ప్రాణం చిలకలో పెట్టి అవును. సో, ఇట్స్ రియల్. నిజంగంటే ఒక చిలకకి ఆవాహనం చేసేస్తారు ఆ ప్రాణాన్ని. ఓకే. సో, ఇది నేను కళ్ళారా చూసాను. ఆ చిలక ఒకేళ అట్లాంటి ఆ ఆత్మ అనేది ఆ చిలకలోకి ఇట్లాంటి వెళ్ళినప్పుడు కూడా, ఆ చిలుక వితిన్ డేస్ అది చనిపోవడం అనేది జరుగుతుందనమాట. అయ్యో! సో, దాని ఆ! కలర్ కూడా ఫేడ్ ఔట్ అయిపోతుంది. ఆ ప్యారెట్ కలర్ అంతా ఫేడ్ ఔట్ అయిపోవడం ఇదంతా నేను కళ్ళారా చూసానండి. ఇదంతా సో, ఏదో కాబట్టి మ్యాజిక్‌లు నో, గాదు. నో, నో. ఇదంతా మ్యాజిక్ అయితే కాదు. ఇట్స్ రియల్. ఓకే. ఆ చిలక ఎందుకు చిలకలోనే ప్రవేశపెడతారంటే, ఆ చిలకకు దాదాపు 77 రకాల శక్తులను ఆవాహనం చేసుకునే కెపాసిటీ ఒక చిలకకుంటుంది. అచ్చచ్చచ్చచ్చ! సో, అంటే ఓకే. మామూలు చిలక వేరు, రామచిలక వేరు. ఓకే. సో, చిలకలో ఒక గుడ్ కేటగిరీ ఆ! కైండ్ రామచిలక అన్నమాట. సో, ఈ కేటగిరీ చిలకలేకి ఆ చిలకకు అన్ని రకాల శక్తులను ఇది చేసే ఇది ఉంటుంది. కాబట్టి ఆ చిలకలోకి ప్రవేశపెట్టి ఆ చిలకని సెల్ఫ్‌గా ఇదైపోతుంది తనకు తను. ఓకే. ఒకటి ప్రత్యక్షంగా నేను చూసాను. నా దగ్గర కూడా కొన్ని కేసులొస్తా ఉంటాయి. విచిత్రమైన దయ్యాలు వచ్చేసాయి. యక్షిని ఇట్లాంటివి కానీ, అంటే యక్షిని దయ్యం కాదు. సో, ఇలాంటి కేటగరీస్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి కొన్ని విద్యలు చేసేసి వాటిని రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ! అంటే నేనేదో కొంతమందిలా గ్లాస్‌లో బంధిస్తాను, దీన్ని చూడండి అనేదేం ఆ! కాదు. మనం ఒక ప్రక్రియ చేస్తే నెమ్మదిగా రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఓకే. ఇంతవరకు నేను చెప్పగలను. ఓకే. ఇంగా గాజు సీసాలో బంధించడము, దాన్ని దాన్ని ఇట్లా ఇట్లా ఊగుతున్నట్టుగా ఇలా ఊగడం చూడండి. ఇదంతా ఫేక్. ఆ! ఆ శక్తులనేవి మనకు కనపడవండి. ఇప్పుడు ఓకే. కరెంటు తీగలు అది కరెంట్ ఎలా కనపడదు. అవునవును. బట్ దానికి పవర్ ఎలా ఉంటుందో, ఆ ఆత్మలు కూడా ఇలాగే ఉంటాయి. మనకు ఇలాగా అవి ఇట్లా వైట్‌గా ఆ! నే డ్రెస్సులేసుకొని, ఆ డ్రెస్సులు ఎవరు కుట్టించింటారు మరి? అదే. సో, ఇదంతా హంబక్కు. ఆ!
ఒక పవర్ అనేది వస్తుంది, వెళ్తా ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఈ దయ్యాల కాన్సెప్ట్ అయితే ఉన్నది. ఓకే. నేనే ప్రత్యక్షంగా చూసాను, కొన్ని చేశాను కూడా. ఓకే. మీరేంటి గురూజీ ఈ మధ్య లింగ పూజలు చేస్తున్నారంట, యోని పూజలు చేస్తున్నారంట? చూడండి, నేను దీని లింగ పూజ, యోని పూజలు, చక్ర పూజలని కూడా అంటారు. ఆ! ఇవి కొంతమందికి చాలా ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ కోసం కొన్నిసార్లు అంటే చేయాల్సి వస్తా ఉంటుంది. ఓకే. బట్ నేనైతే నా పార్టిసిపేషన్ నిజంగానే చేస్తున్నారా? నో, 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 నో. ఆ! లేదండి. అది వాళ్ళ జాతకాన్ని బట్టి కొన్ని సార్లు అది కూడా ఎవరో చాలా రేర్ అండి. ఓకే. ఇక్కడ ఏం జరగవు అట్లాంటివన్నీ. ఆ! నేను కూడా ఎప్పుడు ఇదేం చేయలేదు. బట్ నా మీద అలా వచ్చాయి. అలిగేషన్స్ అనేవి లేదు వచ్చాయి. గురూజీ, మీరు మయాంగ్ అనే విలేజ్‌కి ఆ! తీసుకెళ్ళి ఆ! ఒక అబ్బాయికి చేస్తే అతను ఎన్ఆర్ఐ అని కూడా విన్నాను ఆ! నేను. అతనికి వెంటనే 1 మంత్‌లో అత్యద్భుతంగా డబ్బులొచ్చాయి. హ్మ్. కార్లు కొన్నాడు అని కూడా విన్నా నేను. యాహ్! కార్లు కొనిన మాట వాస్తవమే. ఆ! మయాంగ్ తీసుకెళ్ళిన మాట వాస్తవమే. ఓహ్! సూపర్. ఆ! నేను మయాంగ్ ఎళ్తా ఉంటాను. ఆ! ఎవరైనా ఇది అయినప్పుడు మన ఓకే. మయాంగ్ ఎళ్లి కొన్ని ప్రత్యేక పూజలు చేస్తా ఉంటాము. ఆ! బట్ లింగ పూజలు, యోని పూజలు కాదు. కాదు. అవి వేరే డిఫరెంట్ పూజలు. అచ్చా! అవి కొన్ని సీక్రెట్. గుప్త విద్యలు కాబట్టి మనం ఓకే. చెప్పకూడదు. ఓకే. సో, అక్కడికెళ్ళి మా గురుదేవులు ఉన్నారు మయాంగ్‌లో. హ్మ్. సో, అక్కడ మయాంగ్‌లో ఉన్నప్పుడు మా గురుదేవులు ప్రత్యేకంగా మేము తీసుకెళ్ళి అక్కడ కొన్ని తంత్ర ప్రక్రియలు ఉంటాయి. సో, అక్కడ అచ్చచ్చా! చేయిస్తూ ఉంటామనమాట. ఈ మయాంగ్ స్పెషాలిటీ ఏంటి? మళ్ళా కామాఖ్య నుంచి దాని పక్కనున్న ఊరు గదా ఇది మయాంగ్. మయాంగ్ పక్కనే అక్కడికి షిఫ్ట్ ఉంటది. అయ్యారేంటి అందరూ మళ్ళీ? ఎవరు షిఫ్ట్ అవ్వలేదు. ఎవరో సీక్రెట్‌గా తెలుసుకున్నోళ్ళు మాత్రమే పోతారండి. ఓకే. ఓకే. అందరికి మయాంగ్ గురించి తెలీదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత సెర్చ్ ఇక చేస్తారు మళ్ళీ తెలుస్తది. అవును. మయాంగ్ అని. మయాంగ్ ఏంటని. అవును. మయాంగ్ ఏంటంటే అది కామాఖ్యాదేవి యొక్క కంప్లీట్ ఒక నెగెటివ్ ఎనర్జీ, ఒక షాడో అనుకోండి. ఓకే. ఆ షాడో మయాంగ్‌లో పెట్టిందంట అమ్మవారు. ఆహా! సో, ఓహ్! దట్ ఈస్ ద మెయిన్ రూల్. అందుకనే కొన్ని వాటికి మయాంగ్‌లోనే చేస్తారు. దాంట్లో చాలామంది మయాంగ్ పెద్ద ఫ్రాడ్ అని చెప్తారు. కానీ మా గురువులేవులు ఉండేవాళ్ళు మయాంగ్‌లోనే. నాకు చాలామంది గురువులున్నారు అవును. కదా! ఆ! అందులో గురువు మయాంగ్‌లోనే ఉండేవాడనమాట. సో, మేము వెళ్ళేసి ఒకరికి ఒక యూఎస్‌లో కొంతమంది క్లయింట్స్‌కి వెళ్ళి ప్రత్యేకమైన కొన్ని పూజలు చేయిచ్చాను. ఓకే. సో, తర్వాత తను చాలా అప్‌లిఫ్ట్ అయిపోయాడు అసలకి. ఆ! ఎట్లా అంటే దారుణంగా ఒక 2 నెలల్లోనే తను మెర్సిడెస్ తీసుకొని ఫోటో పెట్టాడు. ఓకే. ఏమీ లేదు. ఆ అబ్బాయి నన్ను చాలా ట్రస్ట్ చేశాడు. ఆ! అమ్మవారి దయ, మయాంగ్‌లో మా గురుదేవుల దయ. ఆ! సో, అత్యద్భుతంగా తను మెర్సిడెస్ తీసుకున్నాడు. సో, అట్లాంటివి అనేది ఉంటాయండి. సో, నాట్ ఓన్లీ లింగ పూజ, యోని పూజ అని కాదు. ఓకే. డిఫరెంట్ కొన్ని చక్ర పూజలుంటాయి. బట్ అవన్నీ గుప్త విద్యలు. ఓకే. హ్మ్. ఆ! అంటే నిజంగా లింగ పూజలుంటాయా? ఉంటాయి. లింగ ఆ! పూజ ఉంటది. యోని యోని పూజలుంటాయి. పూజలుంటాయి. బట్ అది చాలా సూపర్‌ఫిషియల్ తంత్ర. అచ్చచ్చా! అది చేయగలిగే వాళ్ళే చేయాలి. దాంట్లో కొన్ని వ్యతిరేక శక్తులు కూడా ఉంటాయన్నమాట. అచ్చచ్చా! ఆ వ్యతిరేక శక్తుల పీడన దేవతలను మనం ఆరాధన చేయాల్సి ఉంటుంది దాంట్లో. ఓకే. ఓకే. సో, అలా.